రైట్, ఇక దేవుడు ఇచ్చిన పునర్జన్మను ఆ స్వామికే అంకితం చేస్తున్నాడు ఓ భక్తుడు. తనకు తిరిగి ప్రాణం పోసిన ఆ దేవుడి రుణం తీర్చుకునేందుకు వినూత్న రీతిలో మొక్కులు చెల్లించుకుంటున్నాడు. ఏకంగా కిలోమీటర్ల మేర రాష్ట్రాల సరిహద్దు దాటి కఠినమైన అంగ ప్రదక్షిణలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. తనను ప్రాణాలతో బతికించిన స్వామివారి రుణం తీర్చుకునేందుకు కఠినమైన పొర్లు దండాలు పెడుతున్న భక్తుడు పొన్నాల సుధాకర్ పై వైకే టీవీ ప్రత్యేక కథనం. భక్తి అనేది ఒక పవిత్రమైన భావన. భక్తి అనేక రకాలుగా ఉంటుంది. దేవుడి అనుగ్రహం పొందడానికి భక్తులు వివిధ రకాలుగా భగవంతుని ప్రార్థిస్తూ ఉంటారు. భగవంతునిపై విశ్వాసంతో భక్తులు తమ కోరికలు నెరవేరాలని మొక్కుకుంటారు. ఆ కోరిక నెరవేరిన తర్వాత కృతజ్ఞతగా వివిధ రకాల మొక్కులు చెల్లిస్తారు. ఇందులో ముఖ్యమైనవి కేశఖండన, హుండీలో ద్రవ్యం, ఉపవాసాలు, ఉత్సవాల నిర్వహణలో భాగంగా కళ్యాణోత్సవాలు, దేవాలయాల్లో సేవలతో పాటు అంగ ప్రదక్షిణ లాంటివి చేస్తూ ఉంటారు. అయితే తిరుపతికి చెందిన పొన్నాల సుధాకర్ అనే భక్తుడు మాత్రం కిలోమీటర్ల మేర పొర్లు దండాలు పెడుతూ స్వామివారికి మొక్కు తీర్చుకునేందుకు సిద్ధమయ్యాడు. శరీరం మొత్తం నేలకు ఆనించి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఆలయ ప్రాంగణం చుట్టూ ప్రదక్షిణ చేయడాన్నే అంగ ప్రదక్షిణ అంటారు. ఈ అంగ ప్రదక్షిణ చేయడం కూడా ఒక సాహసమే అని చెప్పాలి. ఆ సమయంలో తగు జాగ్రత్తలు పాటించకపోతే శారీరక ఇబ్బందులతో పాటు పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. చిన్న చిన్న రాళ్లు గుచ్చుకుని గాయాలు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఏడులో పొన్నాల సుధాకర్కు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిందని, ఆ సమయంలో తాను నమ్మిన తిరుమల శ్రీవారు తనకు పునర్జన్మను ప్రసాదించారని భక్తుడు సుధాకర్ చెప్తున్నారు. అందుకే ఈ జీవితాన్ని స్వామివారికి అంకితం చేశానని తెలిపారు. ఈ మేరకు అంగ ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టానన్నారు. పొర్లు దండాలు రాష్ట్ర హద్దులు దాటి పక్క రాష్ట్రంలోకి సైతం ప్రవేశించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. శ్రీవారిని నామస్మరణతో ఎంతటి కష్టమైన పని కూడా ఇష్టంగా చేయవచ్చునని నిరూపిస్తూ గంటలు రోజుల తరబడి అంగ ప్రదక్షిణ చేస్తూ తనకున్న అపారమైన భక్తిని చాటుకుంటున్నారు. శ్రీవారి సన్నిధిలో అంగ ప్రదక్షిణ అంటే ఆలయం లోపల చేస్తారు. స్వామివారి ఊరేగింపు జరిగే ఆలయ తిరువీధుల్లో పొర్లు దండాలు పెట్టడాన్ని మహా అంగ ప్రదక్షిణ అంటారు. అంతటి మహా అంగ ప్రదక్షిణను సైతం అవలీలగా చేశారు. అరుణాచలంలో సోమవారికి ఇది రెండోసారి గిరి ప్రదక్షిణ చేయటం, మహాంగ ప్రదక్షిణ చేయటం. 19వ తేదీ సాయంకాలం 5:47కు మొదలు పెట్టాము. భగవంతుడి ఆశీర్వాదంతో నా సహచరులతో అందరితో కలిపి 20వ తేదీ తెల్లారి 10:13 దాన్ని పరిపూర్ణం చేయడం. అంతా మొత్తం కలిపితే 16 గంటల్లో మేము ఈ మహాంగ ప్రదక్షిణని పరిపూర్ణ చేయగలిగాం. ఇదంతా కూడా భగవంతుడి ఆశీర్వాదమే. అదే 2007 నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. ఆ పునర్జన్మకి సార్థకత జరగాలి అనే ఒక సదుద్దేశంతోనే నేను ఈ క్షేత్రాలంతా తిరుగుతూ ఎప్పుడు నా మనసుకి వారి ద్వారా ఏదైనా ఒక ఆలోచన గాని, లేదు ఏదైనా ఒక సంకల్పం గాని, ఏదైనా చెయ్యాలని అనుకునే ఇది వచ్చేప్పుడు దాన్ని నేను ఆచరణలో పెట్టేదానికి నేను ప్రయత్నం చేస్తాను. నేను మొదలు పెట్టడం వరకే నా పని, మిగతాంతా వారే పరిపూర్ణం చేస్తారు. దీనికి కాలం ఎంత టైంలో మనం కంప్లీట్ చేయాలి ఇవన్నీ నాకేమి ఇదేం లేదు. మొదలు పెట్టానంటే పరిపూర్ణ అది ఎంత సమయం తీసుకున్నా కానీ దీనికి ముందు కూడా నేను 2016లో చేశాను. అప్పుడు చేశాను. ఇంతటితో ఆయన ప్రయాణం ఆగలేదు. 4 ఏళ్ల క్రితం 60 గంటలు శ్రమించి తిరుచానూరు నుంచి తిరుమల శ్రీవారి సన్నిధికి, అది కూడా మెట్ల మార్గాన పొర్లు దండాలు పెడుతూ తన కఠినమైన మొక్కును తీర్చుకున్నారు. అలాగే పంచభూతాల్లో ఒకటైన శ్రీకాళహస్తి సన్నిధిలో 2 రోజులు శ్రమించి పొర్లు దండాలతో మొక్కులు తీర్చుకున్న సుధాకర్ తాజాగా అదే పంచభూతాల్లో ఒకటైన అరుణాచల దేవాలయం వరకు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణను 16 గంటలు శ్రమించి పూర్తి చేశాడు. అంతేకాకుండా తిరుచెందూర్, తిరుత్తని లాంటి దేవాలయాల్లో కూడా ఆయన అంగ ప్రదక్షిణ చేయడం విశేషం.
తిరుచానూరు నుంచి తిరుమల వరకు మెట్ల మార్గం ఇక్కడ నుంచి రోడ్డు, అక్కడి నుంచి మెట్ల మార్గంలో అంగ ప్రదక్షిణ చేశాను. అదే విధంగా శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీవారి మెట్టు పైన కొండ వరకు అంగ ప్రదక్షిణ చేశాను. అదే విధంగా ఒకసారి మోకాళ్లతో అలిపిరి నుంచి కొండ వరకు అంగ ప్రదక్షిణ చేశాను. అదే విధంగా అలిపిరి నుంచి కొండ వరకు అంగ ప్రదక్షిణ చేశాను. ఇవన్నీ కూడా భగవత్ నాదంటూ ఏం లేదు, నా ప్రమేయం అంటే ఏం లేదు. నేను ఇవన్నీ కూడా ఎందుకు చేస్తా ఉంటాను, ఎందుకు నాకు ఇదేంటి ప్రీతి, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఈ పునర్జన్మకి ఏదో ఒక సార్థకత కావాలి తప్పకుండా. అంటే కష్టం అనే వారికి మాట సహాయంగా మాత్రమే నేను ఇప్పటి వరకు నేను స్పందిస్తాను. అలా కాకుండా మిగతా ఇంకేదైనా ఆర్థిక పరమైన కానీ లేకపోతే ఇంకేదైనా దీంట్లో కూడా నేను చేయగలిగే శక్తి సామర్థ్యం నాకు ఇవ్వాలని ఆ భగవంతుని ప్రతినిత్యం నేను కోరుకుంటున్నాను. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అన్న మాటను గుర్తు చేస్తున్నారు పొన్నాల సుధాకర్. మహాభక్తుడైన సుధాకర్కు ఆ దేవదేవుడి ఆశీస్సులు ఎప్పుడూ అలాగే ఉండాలని, ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆయన చేపట్టిన ఈ దీక్ష ఎలాంటి ఆటంకం లేకుండా సాగాలని మనం కూడా కోరుకుందాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.